శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. గౌరవనీయులు పెద్దలు, మన రాష్ట్ర భవిష్యత్ నాయకుడు, మన పార్టీ భవిష్యత్ నాయకుడు, మన అందరి నాయకుడు గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, అంజయ్ యాదవ్ గారికి, రాజేంద్ర రెడ్డి గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి, మా మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి గారికి, చిట్టాన్ రామ్మోహన్ రెడ్డి గారికి, సోదరుడు విజయుడు గారికి, శాసనసభ్యులు పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్న గారికి, గౌరవనీయులు అంజయ్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ గారికి, వాలనాయక్ గారికి, ఇంకా వేదిక ఉన్నట్టు పెద్దలు రాజేశ్వర గౌడ్ గారికి, మరి ఉదయం నుంచి శ్రమిస్తున్నటువంటి అంజనేయులు చెప్పాను శివరాజ్ గారికి, ముడా చైర్మన్ వెంకన్న గారికి, మాజీ చైర్మన్ కేసీ నరసింహ గారికి, దయచేసి అందరూ క్షమించాలి. మరి వెంకటేశ్వర రెడ్డి గారికి, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయినా ఏమనుకోవద్దు, చెప్పిన శ్రీనివాస్ రెడ్డి గారికి, యాదయ్య గారికి, అభిమన్య గారికి, అందరికీ మా తమ్ముళ్లకు అందరికీ, మాజీ కౌన్సిలర్స్కు శ్రీనివాస్ రెడ్డి గారికి, మరి గిరిధర్ రెడ్డి గారికి, అందరికీ రాజేంద్ర రెడ్డి గారికి, అందరికీ పేరు పేరు నమస్కారం. మా అక్క చెల్లెళ్లకు పాత్రికేయ సార్ అందరికీ కూడా పేరు పేరు తల నుంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మన పాలమూరు జిల్లా, ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్ అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు బస్టాండ్లో దిగి ఎవరైనా మంచినీళ్ళు అడిగితే చాలా తాగితే మంచినీళ్ళు ఇస్తామని చెప్పేది. 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటివి. దుమ్ము గ్రామం మొత్తం టోటల్గా బస్సు పోవాలంటే ఇట్లా ఉల్టా పల్టయ్యేది. వర్షం వస్తే 2 ప్లేస్లలో ఎక్కడిదక్కడనే జామ్ అయిపోయేది. చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా వరద మాదిరిగా ఊగిపోలేదు. పల్లెల్లో చూస్తే ప్రతి పల్లెల్లో కూడా కరెంటు కష్టాలు, కరెంటు మోటార్లు, ఈడ పెద్ద లైన్ ఉంటుండే మన కరెంట్ ఆఫీస్ దగ్గర, మొత్తం జిల్లా అన్ని కూడా ట్రాన్స్ఫార్మర్ ఇడికి వస్తుండే. మన గంజిలో బోర్ మోటార్లు రిపేర్ చేసే షాప్ దగ్గర పెద్ద లైనే ఉంటుండే. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం జరిగిందో మీరు అందరు చూసిండ్రు. ఇంటి కాడ ఇంటి ముందరనే మంచినీళ్ళు ఇచ్చి, రైతులకు రైతు బంధు ఇచ్చి, ఉచిత కరెంట్ ఇచ్చి, మోటార్లకు సంబంధం లేకుండా, కాలిపోయే పరిస్థితి లేకుండా 24 గంటలు కంటికి రెప్పలా కాపాడితే రైతులని, పేదవాళ్లకు అన్నం తినలేక కష్టపడుతున్నారని చెప్పి ప్రతి ఇంట్లో పేదవాళ్లకు 2000 రూపాయల పెన్షన్ ఇచ్చి, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సమయం లేదు కనుక చెప్తున్నా. మనం ప్రత్యేకంగా ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం ఈరోజు మహబూబ్నగర్ జిల్లా పరిస్థితి ఏమైందని.